అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. కదలకుండా కూర్చుని ఉద్యోగ వ్యాపారాలు చేయటం వల్ల, పిల్లలు అదే పనిగా కదలకుండా కూర్చుని చదువుకోవటం వల్ల, కొంతమంది ఇంట్లో పనులు కూడా ఎక్కువ గంటలు నడువును వంచి చేయటం వల్ల, డ్రైవింగ్లో కూర్చోవటం వల్ల ఇట్లా ఎంతోమందికి వీపు కండాలు బిగిసిపోయి వీపు నొప్పి, నడువు నొప్పి ఎక్కువగా వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామంది సర్జరీల వరకు కూడా వెళ్ళిపోతున్నారు. అలాంటి నడువు నొప్పిని తగ్గించుకోవడానికి, బ్యాక్ మజిల్స్ని ఫ్రీ చేసుకోవడానికి 3 ఆసనాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇవి చేయటం ద్వారా ఏమవుతుంది, ముందుకు వంచినప్పుడు వచ్చిన డిస్కుల మీద వచ్చిన ఒత్తిడి కానీ, అట్లాగే నర్వస్ మీద పడిన ప్రెషర్ కానీ, బ్యాక్ బెండింగ్ ఆసనాలు 3 చేయటం ద్వారా ఆ మజిల్స్ ఫ్రీ అవుతాయి, ఆ డిస్కుల మీద ఒత్తిడి బాగా తగ్గుతుందన్నమాట. అంచేత అలాంటి అతి ముఖ్యమైన ఆసనాల్లో 3గా బాగా బెస్ట్గా చేయవలసినవి: 1 ఉష్ట్రాసన్, 2 ధనురాసన్, 3 అర్ధచక్రాసన్. ఈ 3 ఆసనాలను ఇప్పుడు చూద్దాం. అర్ధచక్రాసన అనేది మీరు ఆఫీసులో కూడా 2-3 సార్లు మధ్య మధ్యలో నుంచుని, ఏ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కాస్త కూర్చుని నడుము స్ట్రెయిన్ అయినప్పుడు ఒక్కసారి అట్లా కనుక లేచి చేశారంటే మళ్ళా 3 గంటలు మీరు ఆపకుండా పని చేసుకోవడానికి మీ నడుము రెడీ అవుతుంది. అలాంటి 3 ఇప్పుడు చూద్దాం. మంచి పద్ధతిలో ఒరిజినల్ ఉష్ట్రాసన ఎట్లా చేయాలో చూపిస్తున్నాం ఫస్ట్. తర్వాత రాని వారికి ఇంకా సులువైన పద్ధతులు 2వ రకంలో 3వ రకంలో చూపిస్తాం. ముందుగా మనం అట్లా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత సీటును లేపి మోకాళ్ళ పైన నుంచుంటాం. ముందు స్ట్రైట్గా మోకాళ్ళ పైన అట్లా నుంచున్న తర్వాత నడుముని వెనక్కి వంచేసి చేతులు పైకి లేపుతామండి. స్ట్రైట్గా మోకాళ్ళ పైన నుంచున్న తర్వాత చేతుల్ని పైకి ఆకాశంలోకి లేపేసి వెనక నుంచి తీసుకువెళ్ళి ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని, కుడి చేత్తో కుడి పాదాన్ని అట్లా పట్టుకుని మెడని నడుముని వెనక్కి విరుస్తామన్నమాట. ఇలా ఉండటం వల్ల పూసల మీద వచ్చిన ఒత్తిడి, డిస్కుల పైన వచ్చిన ఒత్తిడి, ఇవన్నీ కూడా నరాల పైన పడి నొక్కటం తగ్గుతుందన్నమాట. నొప్పి బాగా తగ్గుతాయి. ఇట్లా బాగా బెండ్ చేసి ఉండటం వల్ల చూడండి, పొత్తి కడుపు భాగం కింద భాగం నుంచి కండరాలన్నీ వెనక్కి విరవటం వల్ల సాగతీ పడతాయి అన్నమాట. బాగా బిగింపు వస్తుంది అనమాట. ఆ కండరాలన్నీ లూజ్ అయినవన్నీ డెలివరీ అయిన తర్వాత బిగవటానికి ఉష్ట్రాసన్ మరియు నడువు నొప్పి తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఉష్ట్రాసన్ ఏ రకంగా చేయగలిగితే ఇది బాగా ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు ఇంత బాగా వస్తుందన్నమాట ఈ ఉష్ట్రాసన్. ధనురాసన్ బోర్లా పడుకుని కాళ్ళు చాపేస్తాం. 2 చేతులతో 2 కాలి గుత్తి భాగాల దగ్గర అట్లా పట్టుకుంటాం. కాళ్ళని వెనక్కి తన్నుతూ ఉంటే ముందు భాగం పైకి లిఫ్ట్ అవుతుంది. చూడండి, బాణం వల్లే శరీరం ఎలా చక్కటి ఆకారం వస్తుందో. ఇలా చేయటం ద్వారా ఎక్కువ గంటలు ముందుకు వంగి సిమెంట్ కలపటం, ఇటుకలు వంకి తీయటం, కంటిన్యూస్గా ఇలాంటి పని చేసిన వారికి వచ్చే నడువు నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందు నుంచి బాగా హెల్ప్ చేస్తాయి. నడువు నొప్పి వచ్చి ఇలాంటి పనులకు ఆటంకం కలిగే వారికి వెనక చేయగలిగితే ఆ నొప్పి పూర్తిగా తగ్గి ఎన్నో గంటలు పనిచేసుకున్నా వారికి శరీరం ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అర్ధచక్రాసన్ చేసే విధానం చూడబోతున్నాం. ముందుగా 2 కాళ్ళని కొంచెం దూరంగా పెట్టి బ్యాలెన్స్గా నుంచుంటాం. పాదాల మధ్యలో 1 అడుగు దూరం ఉన్నప్పుడు పడిపోకుండా బ్యాలెన్స్ బాగా కుదురుతుందన్నమాట. అసలు 2 కాళ్ళని బెండ్ అవ్వకుండా మోకాళ్ళ దగ్గర శ్రద్ధ వహించాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. 2 అరిచేతుల్ని వీపు వెనక భాగంలో, సీటు పై భాగంలో అక్కడ అట్లా అరిచేతులు నడుము భాగంలో అట్లా ఆనిచ్చేస్తాం. ఇక ఆ తర్వాత 2 మోక చేతుల్ని లోపలికి నొక్కుంటూ సాధ్యమైనంత వరకు నడుముని, మెడని అట్లా వెనక్కి వంచాలి. చూడండి, ఇప్పుడు శరీరం బాగా వెనక్కి వంగేసరికి 7 అంకి వలె శరీరాకృతి వచ్చింది. అలా బెండ్ అవ్వటం వల్ల చూడండి, ముందుకు వంగి
ఉద్యోగ వ్యాపారాల్లో కూర్చున్నప్పుడు వచ్చిన ఒత్తిడంతా వెనక్కి వంచటం ద్వారా వెంటనే తగ్గిపోతుందన్నమాట. చేతులు వేళ్ళు పిరుదులకు టచ్ అయ్యేటట్టుగా ఉంటాయి. అందుకని ఇట్లా వెనక్కి వంగినప్పుడు ఆ గుత్తి భాగం దగ్గర కూడా ట్విస్ట్ అవ్వటం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇట్లా ఒక నిమిషమో 2 నిమిషాలు కదలకుండా ఉంటాం. మన శరీరం ఎంతవరకు వెనక్కి వంగడానికి అవకాశం ఇస్తే అంతవరకు మనం అట్లా వంగి అదే స్థితిలో కదలకుండా ఉండటం మంచిదన్నమాట. ఇక ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు సీటు పక్కకు జరుగి అలా నుంచుని ఇలా చేయటంలో నొప్పి వెంటనే తగ్గుతుంది. ఎక్కువసేపు ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్నా నడుము నొప్పి, మెడ నొప్పి ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి చక్కటి అవకాశం వస్తుందన్నమాట. ఇలా ఉండలేనప్పుడు మెల్లగా తీసేసి సాధారణ స్థితి. ఇప్పుడు అడ్వాన్స్డ్ స్థితి ఇంకొంచెం బాగా వస్తే పూర్ణ స్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చక్రాసన్. స్ట్రైట్గా నుంచుని 2 కాళ్ళ మధ్యలో దూరం అట్లా పెట్టుకుని 1 అడుగు దూరం, తర్వాత 2 చేతుల్ని గాలి పీలుస్తూ పైకి లేపుతాం. మెల్లగా నడువుని మెడని వెనక్కి చేతుల్ని వెళ్ళనివ్వాలి. అలాగే ఒక 1/2 నిమిషం నుంచి నిమిషం సేపు కదలకుండా ఉండగలిగితే మంచిదన్నమాట. పూసల మీద, డిస్కుల పైన, నరాల పైన వచ్చిన ఒత్తిడి పూర్తిగా వెనక్కి వంచడం ద్వారా తొలగిపోతుందన్నమాట. నడువు నొప్పులు, మెడ నొప్పులు ఉన్నవారు తగ్గించుకోవడానికి, లేనివారు రాకుండా చేసుకోవటానికి ఈ అర్ధచక్రాసన్, చక్రాసన్ ఈ 2 ఈ రకంగా చేస్తే చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. వయసులో ఉన్నవారైతే ఈ విధంగా అడ్వాన్స్డ్ స్థితిని చేయగలుగుతారు, పూర్ణ చక్రాసనలాగా. లేనివారు ఇందాక నడుము మీద చేతులు పెట్టి చేసినట్టు చేయొచ్చు అనమాట. ఉండలేనప్పుడు చేతులు తీసేసేయండి, కాళ్ళు పక్కన పెట్టుకుని రిలాక్స్ అవుతారు. ఇక ఇప్పుడు చూపించిన ధనురాసనంలో కానీ ఉష్ట్రాసనంలో కానీ మీకు 2 చేతులు కనుక అందకపోతే 1 చెయ్యి నడుము మీద పెట్టి 1 చెయ్యి పాదం పట్టుకుని ఉష్ట్రాసనం చేయొచ్చు. ఏకపాద ఉష్ట్రాసనం కూడా చేయొచ్చు. అలాగే ధనురాసనం చేసేటప్పుడు 2 చేతులతో 2 కాళ్ళు అందనప్పుడు కూడా ఏకపాద ధనురాసన కూడా మీరు సులభంగా చేయొచ్చు. అలా ఒకసారి 1 కాలు, ఒకసారి మరో కాలు అట్లా చేసినా కూడా మీకు ఫలితం వస్తుందన్నమాట. ఇక నుంచుని చేసే మనం చూసాం కదా అర్ధచక్రాసన్, ఇది రోజులో 2-3 సార్లు 4 సార్లు అప్పుడప్పుడు మీరు అట్లా 1/2 మినిట్ 1 మినిట్ అట్లా భంగం పెట్టి ఉండండి, చాలా బాగా రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట. ముందు నుంచి అర్ధచక్రాసన కనుక మీరు ఆఫీసులో చేసుకున్నారంటే అసలు భవిష్యత్తులో మీకు నడునొప్పి రాకుండా రక్షిస్తుంది. ఇప్పుడు చూపించిన 3 ఆసనాలండి. నడునొప్పి లేని వారు కనుక రోజు ఒక 10 నిమిషాలు కేటాయించి ఒక్కసారి మీరు చేయగలిగితే మళ్ళీ నడునొప్పి రాకుండా మీరు 10 గంటలమైనా పనిచేసుకోవడానికి మీ నడుము నేను రెడీ ఉంటుందన్నమాట. ఆ కండరాల స్టిఫ్నెస్ రాకుండా ఉంటాయి. కాబట్టి 2 in 1 లాగా వచ్చిన వారికి ఈ ఆసనాలు నొప్పి తగ్గిస్తాయి, లేని వారికి రాకుండా చేయడానికి ఈ ఆసనాలు మీకు రక్షించడానికి ఉపయోగపడతాయి. మందుకి పవర్ లేదు, కానీ ఆసనాలకి పవర్ ఉంది. షుగర్ వచ్చిన వారు మందు వేసుకుంటే షుగర్ తగ్గుతుందని, లేనివారు రాకుండా ఆ మందు వేసుకుంటే కుదరదు కదా, డౌన్ అయిపోయి కింద పడిపోతాం. అంచేత ఉన్నవారు ఆసనాలతో పాటు లేని వారికి రాకుండా ఈ ఆసనాలు అద్భుతంగా ఉపయోగపడే మెకానిజం యోగ విద్య అందిస్తున్నది. కాబట్టి మానకుండా చేద్దాం, నడుము నొప్పులు నివారించుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.